హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం. బంధం ఎపిసోడ్ నెంబర్ 25. తను అలా చెబుతుందని అసలు ఊహించలేదు, కానీ వీరు తనకి కరెక్ట్ కాదని ఎప్పుడో తను ఫిక్స్ అయ్యాడు. అంత గొప్పగా ప్రేమించిన తన ప్రేమనే అందుకునే అర్హత లేదు అని అనిపించింది వీరికి. అదే కాకుండా పాపని తన నుండి దూరం చేస్తే తను మళ్ళీ ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటుందని ఆశించాడు. కానీ ఇప్పుడు గౌతమ్‌తో మాట్లాడిన మాటలంతా విన్న వీరును తను ఎప్పుడూ తనని మర్చిపోదని అనుకున్నాడు. వెంటనే ఏదో తేలికమైన భారం దిగుతున్నట్లుగా అనిపించింది. కార్స్‌ని స్టాప్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ ప్రదేశం నుండి. గౌతమ్‌తో మాట్లాడిన విన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తనని చూస్తూ ఉన్నా సరే ఆపాలని అనిపించలేదు. ఎందుకంటే తన మీద వ్యామోహంతోనే ప్రేమ అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అంత గొప్పగా ప్రేమించిన విన్ని ప్రేమ ముందు తన ప్రేమ ఎందుకు పనికిరాదని అనుకుని వెంటనే అక్కడి నుంచి కారేసుకుని వెళ్ళిపోయాడు. భావంగా ఇంటిలో ఉన్న విన్నికి డోర్ కొట్టిన చప్పుడు వినిపించడంతో టైం వైపు చూసింది. 10 కావస్తుండగా ఈ టైంలో ఎవరు అని మనసులో అనుకుంటూ ఒక్కసారిగా వీర్ అని మనసులో అనుకొని వెంటనే తలుపు తీసింది. ఎదురుగా ఉన్న వీర్ కనిపించడంతో తన వాలకం చూసి తాగడని అర్థం చేసుకుంది. వెంటనే కంగారుగా చూసి లోపల తీసుకొని వచ్చి వీర్ వీర్ అని తనని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంతకీ వీర్ తాగిన మత్తు దిగకపోవడంతో మసకగా ఉన్న విన్ని కనిపించింది. వినమ్ర అని మత్తుగా అంటున్న తనని చూసి ఎంత తాగావు, ఎందుకు ఇలా అయిపోయావు అని కొంచెం కోపంగా అడిగింది. ఐఎమ్ సారీనే అని అంటున్న తనని విచిత్రంగా చూస్తే సారీనా, సారీ ఎందుకో, నేను నిన్ను చాలా బాధ పెట్టాను అందుకు అసహనంగా అనిపించి అది రేపు ఉదయం చెప్పాల్సింది. ఇప్పుడు ఈ టైంలో తాగి ఎందుకు వచ్చావు, నీ అంత గొప్పగా నేను ప్రేమించలేనందుకు భారంతో తాగి వచ్చాను. విచిత్రంగా చూసింది వీరి వైపు. ఏం మాట్లాడుతున్నావు అంటూ, అవును, నీ అంత గొప్పగా నేను ప్రేమించలేదే, అందుకే స్వీటీని నీ నుంచి దూరం చేస్తే నువ్వు మళ్ళీ మూవ్ ఆన్ అయ్యి ఎవరో ఒకరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావేమో అనుకున్నాను. కానీ అది జరగదు అని ఇప్పుడు అర్థమైంది. విన్నీ ప్రేమ ఎప్పుడు వీరికి మాత్రమే సొంతమని తెలుసుకోలేకపోయాను. అందుకే ఈ మాట చెప్పడానికి నీ దగ్గర నాకు ధైర్యం సరిపోలేదు. అందుకే ఇలా తాగి రావాల్సి వచ్చింది. నన్ను క్షమించవా అని మత్తుగా తొడుగుతున్న తను చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యం నుండి తేరుకొని వెంటనే బెడ్ మీద పడుకోబెట్టింది. అలా చూస్తున్నంతలో తనని తన మీదకు లాక్కున్నాడు. కొంచెం కంగారుగా వీరి ఏం చేస్తున్నావు వదలు అని కొంచెం కోపంగా అడగటంతో నేను ఏం చేస్తున్నానో నీకు తెలియట్లేదా అని మత్తుగా అడుగుతున్న తనని చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆ క్షణం. ఇలా పరాయి అమ్మాయి ఇంట్లోకి రావడానికి మీకు సిగ్గలేదా? సిగ్గా? సిగ్గెందుకు? నా భార్య ఇంటిలోకే కదా. భార్య అన్న పదానికి విరక్తిగా కలిగి తనని విడిపించుకోవాలని చూసింది. నన్ను క్షమిస్తావా? నేను పెళ్లి చేసుకుంటానే ఆ? ఆశ్చర్యంగా అడిగింది. నీకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, ఇదిగో నీ ఒడిలో నేను పడుకోవాలి, స్వీటీతో నేను కూడా ఉండాలి. వీరు నువ్వు తాగున్నావు ఈ మాటలు నీవి కాదు. నేను వెంటనే సురేష్ ఫోన్ చేస్తాను. ఫోన్ తీసుకొని చేస్తున్న తనని చూసి సురేష్కి ఫోన్ చేసింది. 2 రింగులకి ఫోన్ లిఫ్ట్ చేసిన సురేష్ మాట్లాడుతూ చెప్పమ్మా, వీళ్ళు ఏమైంది, ఇక్కడ వీరు తాగేసి ఇంటికి వచ్చి ఎవరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అన్నయ్య, మీరు త్వరగా రండి, వీరు నీ దగ్గర ఉన్నాడా? అవునన్నయ్య అని బెడ్ మీద వెళ్ళకిలా పడుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న తనని చూసి అంది. ఓకే, 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి కార్‌కి తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుండి. విన్నీ ఐ లవ్ యూ సో మచ్, నాకు నువ్వు కావాలి. సురేష్ వచ్చిన తర్వాత డోర్ తీసింది. పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడని ముందు తనని తీసుకొని వెళ్ళిపోండి. ముఖాన్ని సీరియస్ గా పెట్టుకుని అనడంతో
దృష్టి వెంటనే సారీ అమ్మా, వీడు ఎక్కువగా తాగాడు అని ఇలా తాగేసి పెట్టాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ముందు తీసుకొని వెళ్ళండి అన్నయ్య, ఈయన చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. తర్వాత మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు అని అనడంతో చిన్నగా తల ఊపి తనని భుజం మీద వేసుకొని వెళ్తుంటే, నేను ఎక్కడికి వెళ్ళను రా, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను అని తూలితో అంటున్న తనని చూసి వెంటనే అల్లరి చేయకురా అని వెంటనే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. అసహనంగా అనిపించి బెడ్ మీద కూర్చుంది. మరుసటి రోజు రాత్రి నిద్ర లేకపోవడంతో పడుకోవాలని కూడా అనిపించక రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దామని అనుకుంది. కానీ అంతలోనే నేను గౌతమ్ ప్రపోజ్ చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మనసు ప్రశాంతత కోరడంతో దగ్గరలోనే గుడికి ఏమైనా ఉందని చూసిన తనకి ఇంటి ఓనర్ ఒక గుడి గురించి చెప్పడంతో వెంటనే అక్కడికి వెళ్ళింది. నిర్జీవంగా ఉన్న మోము, అలసిన శరీరం, లేకుండా వస్తున్న ఆలోచనలు అన్నీ ముఖ్యంగా మనసు ప్రశాంతత కోరడంతో ఎదురుగా ఉన్న దేవుడిని చూస్తూ ఉండిపోయింది. తనకిప్పుడు దేని మీద లేదు, అసలు ఆశయాలు కూడా లేదు. స్వీటీ మీద మమకారం గుర్తురాలేదు, వీరు కూడా గుర్తు రాలేదు ఆ క్షణంలో. అప్పుడే తన పక్కన ఎవరో కూర్చున్నట్టుగా అనిపించి ఆ ప్రయత్నంగా తిరిగి చూసింది. వాళ్ళ నాన్న గోపాల్ గారు ఉండడంతో మళ్ళీ దేవుడి వైపు చూస్తూ, ఎందుకు వచ్చారు? నిన్న నా ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను రా, నాకంటూ ఎవరూ లేరు. నాకు మా అమ్మ ఉండేది, తను చనిపోయినప్పుడే అనాథను. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి నా కూతురు అంటున్న దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? ప్రాయదాని ఆడదాని మోజులో పడి మా అమ్మని నిర్దాక్షిణంగా వదిలేశారు. అప్పుడు గుర్తు రాలేదా? ఈ కూతురు ఆడపిల్ల అంటే బరువు అనుకుంటున్నారు ఈ సమాజంలో. మీరు కూడా చిన్నప్పటి నుంచి అలానే కదా నన్ను కూడా చూశారు. నిజమేరా, ఆడపిల్ల అంటే బరువు అనుకున్నాను, కానీ బాధ్యతని తెలుసుకోలేకపోయాను. కానీ నాలో ఒక దేవుడు నీ గురించి చెప్పాడు. తనని అలా వదిలేయడం కరెక్ట్ కాదని నన్ను ప్రాధాయపడ్డాడు, కొట్టాడు, చివరికి నాకు బుద్ధి వచ్చేలా చేశాడు. అనుమానంతో కనుబొమ్మలు ముడిచి ఎదురుగా ఉన్న గోపాల్ గారిని చూసింది. ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, విరాన్ చంద్ర నన్ను అమెరికా నుండి ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఎవరూ లేని అనాథలా ఉండకూడదని, నీకంటూ ఒక కుటుంబం ఉండాలని. అందుకే దగ్గరుండి నీకు మళ్ళీ కొత్త జీవితం ప్రసాదించమని నన్ను వేడుకున్నాడు. అతనికి నా జీవితంతో ఏంటి సంబంధం? తన వాళ్ళ నాన్న నోటి నుండి అసలు ఊహించకపోవడంతో కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. నిజం తల్లి, అప్పటి వరకు నీ గురించి నేను బతుకుతూనే ఉన్నాను. నీకు మళ్ళీ పెళ్లి చేయమని, నీకంటూ ఒక జీవితాన్ని ప్రసాదించమని నా దగ్గరికి వచ్చి అడిగాడు. కానీ అహంకారపు మూసుకుపోయిన నా కళ్ళు తను చెప్పినప్పుడే నా కన్నులు తెలుసుకున్నాయి. ఇప్పుడు వరకు ఒంటరిగా బతికింది చాలు, ఈ తండ్రిని క్షమించి నాతో వచ్చేరా. ముభావంగా ఉండిపోయింది. కళ్ళల్లో నుండి కన్నీరు కారుతుంది. కోపం కూడా కట్టలు తెరుచుకుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఆటో పట్టుకొని వీర్ అడ్రస్ చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. అరగంటలోనే వెళ్ళడంతో సెక్యూరిటీ గార్డ్ ఎంత వారించకుండా వెంటనే విరాన్ చంద్ర అని కోపంగా అరుస్తుంది. తాగిన మొత్తం ఎప్పటికో దిగడంతో వెంటనే ఎవరు అని పిలుస్తున్నట్టుగా అనిపించి డోర్ తీసుకుని వచ్చాడు వీరు. విన్ని అని అప్రయత్నంగా వచ్చి చిన్న కళల్లో ఉన్న మెరుపుతో ఎదురుగా ఉన్న తన దగ్గరికి రావడంతో వెంటనే లాగి ఒకటి పీకింది. ఇప్పటి వరకు చాలాసార్లు చేతిని చేసుకుంది, కానీ ఎప్పుడూ ఇలా గట్టిగా కొట్టలేదు. ఆ కళ్ళల్లో కోపం, కసి కనిపిస్తుంది. వెంటనే తన కాలర్ పట్టుకొని, నీకేం అన్యాయం చేశాను? నేను ఇలా క్షోభ పెడుతున్నా. నీకేం అన్యాయం చేశాను? నేను నీకు క్షోభ పెడుతున్నా, మనశ్శాంతిని లాగేసుకున్నా. మౌనంగా ఉన్నాను. నేను బాధపడుతున్నానని నీతో చెప్పానా? నాకంటూ ఒక తోడు కావాలని నీతో అన్నానా? నేను అనాథని నేను ఎప్పుడైనా నీతో చెప్పాను? ఒక్కసారి చెప్పుకుంటాను, అంతేకాని నువ్వు ఒక త్యాగమూర్తిలా మా నాన్నని పిలిపించి నా జీవితం మీద హక్కు చూపించడానికి నీకేం అధికారం ఉంది? నేను ప్రేమించాను, కాదన్నా, మౌనంగా ఉండిపోయాను. నా ప్రయత్నం నేను చేశాను. నా ప్రేమని నీ రాతి గుండెని కరిగించలేకపోయింది. భరించాను. ఇప్పుడు నా గురించి మా నాన్నకి చెప్పి తనని ఇక్కడి వరకు రప్పించాల్సిన అవసరం ఏముంది? నా జీవితంలో నువ్వు లేవు, ఉండకూడదని నేను ఎప్పుడూ అనుకోలేదు వీల్. ఎందుకంటే నీ రూపమే ప్రసిద్ధాన్ని దగ్గర చూసుకొని బతికేస్తున్నాను. ఎవరేమైపోయినా పర్వాలేదు అనుకున్న నీ క్యారెక్టర్ ముందు, నీ రాతి గుండెని కరిగించలేని నీ క్యారెక్టర్ ముందు ఇప్పుడు చెబుతున్నాను, నేను నీకు అడ్డు వస్తున్నాను కదా. నాకు పెళ్లి చేసి పంపించాలి అనుకున్నావు. స్వీటీని ఎక్కడ నేను తీసుకొని వెళ్ళిపోతానే అనుకున్నావు కదా. మా నాన్నని రప్పించి నాకు మళ్ళీ పెళ్లి చేసి పంపించాలనుకున్నా. చెప్తున్నాను, ఈ క్షణం చెప్తున్నాను, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. అది నీ కళ్ళ ముందే. అది చూసి నువ్వు కుళ్ళి ఏడవాలి. లైఫ్లో ఏం మిస్ అయిందో నువ్వు ప్రతి క్షణం నరకు అనుభవించాలి. బాధపడకు. స్వీటీని తీసుకొని వెళ్ళిపోతానని అనుకుంటున్నావు కదా,
తీసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను అలసిపోయాను. ఇక జీవితాంతం పోరాడే ఓపిక నాకు కూడా లేదు. పెళ్లి చేసుకొని నేను నా భర్త సంతోషంగా నీ కళ్ళ ముందే చట్టపట్టాలు వేసుకొని నీ కళ్ళ ముందే సంతోషంగా తిరుగుతాను. అది చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పటికే కళ్ళలో నుంచి కన్నీరు కారుతున్నా సరే పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న ప్రసన్నమ్మ గారిని వైపు వీరి వైపు చూసి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నా నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను, ఎప్పటికీ కూడా అని విసురుగా తోసి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోయింది. కనీసం స్వీటీ వైపు కూడా చూడలేదు. ఎందుకంటే అక్కడ తన ఆత్మాభిమానం అనేది ఒకటి అడ్డు వచ్చింది కాబట్టి. అప్పుడే ఏదో ఒకటి జరుగుతుందని ఊహించని గోపాల్ గారు కూడా వచ్చారు. ఆయన చూసి విన్ని ఏం మాట్లాడలేకపోయకుండా వెళ్ళిపోయింది. అమ్మ వినమ్ర అని అంటూ తన వైపు చూసి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న కారులో ఉండడంతో అందులోకి ఎక్కి కూర్చుంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న వీరు అక్కడ ఉన్న చైర్లో కూర్చోబడిపోయాడు. తన దగ్గర ఉన్న కొండంత ప్రేమ దూరం చేసుకున్నందుకు బాధపడాలో, లేదంటే తన కరెక్ట్ కాదని తను మూవ్ ఆన్ అయిందని సంతోషపడాలో అర్థం కాలేదు. అక్కడే ఉన్న ప్రసన్నాంబ గారు వీరి దగ్గరికి వచ్చారు. ఏంట్రా అలా డీలా పడిపోతున్నావు? నువ్వు కోరుకున్నట్టే కదా జరిగింది. ఇక స్వీటీ నీ సొంతమే, నీ కూతురే. ఎప్పుడు తను నీ దగ్గరికి రాదని చెప్పేసి దాని బాధ కూడా లేదు కదా. ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? ఇంకా నీకు నీ సంతోషాలకి ఎప్పుడు అడ్డు రాదు. వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళిపోయింది కదా. మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేస్తారు. రంగమ్మ పాప లేసిందమ్మో ఒక చూడు అని తన వైపు చూసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సురేష్ కూడా అక్కడే ఉండటంతో ఎదురుగా ఉన్న వీరి వైపు చూశాడు. ఏంటో అలా ఉండిపోయావు? నువ్వు ఇలా ఉండకూడదురా, హ్యాపీగా ఉండాలి. అయినా నువ్వే కదా ఇలా కోరుకున్నావు. తను మంచిగా ఒక లైఫ్ని లీడ్ చేయాలి, బాధపడకురా, ఇవన్నీ కామన్. నీ లైఫ్లో నువ్వు కోరుకున్న సీటు వచ్చేసింది, ఇక పని లేదు అని అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోయాడు. ఒంటరిగా హాల్లో మిగిలిపోయాడు. తన ముఖంలో ఏ భావం కనిపించట్లేదు. విన్ని మనసులో ఏముందో తనకి మాత్రమే తెలుసు. అందుకే గా ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ నాన్న ఉంటున్న ఇంటిలోకి వచ్చేసింది. తనంత సింపుల్గా ఒప్పుకుంటుందని కూడా ఊహించలేదు గోపాల్ గారు. అప్పుడే సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న విన్ని దగ్గరికి వచ్చారు. చిన్నగా తన తల మీద చేయి వేసి, ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలురా, నీకు 2 రోజుల్లో మంచి సంబంధం అని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారని భయపడుకు, నీ గురించి అంతా చెప్పాను. వెంటనే అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన గదిలోకి. మరో చోట స్వీటీని ఆడిస్తూ ఉన్న వీరు వాళ్ళ అమ్మ గుర్తుకు రావడంతో వీరు ఆడించిన ప్రేమలో మురిసిపోయింది స్వీటీ. కానీ తన తల్లి ప్రేమ అనేది ఒకటి ఉంటుంది కదా, అది విన్ని ఎక్కువగా గుర్తొచ్చడంలో మూడిగా మారిపోతుంది. కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. తనతోనే మాట్లాడితే కొంచెమైనా గిల్టీ ఫీల్ అవుతాడు అనుకున్న వాడు కాస్త ఇలా మారడంతో ఏం చేయాలో అర్థం కాలేక తన వైపు చూస్తూ ఉండిపోయింది ప్రసన్నమ్మ. చీకటి గదిలో ఫుల్గా తాగుతూ కూర్చున్నాడు గౌతమ్. తన దగ్గరికి వచ్చాడు జితేంద్ర. ఏమైందిరా, ఎందుకు ఇంతలా తాగుతున్నావు? తను ప్రేమలో ఓడిపోయాను డాడీ, ప్రేమలో ఓడిపోయాను. ఆ విన్నీకి వీరికి ఎప్పుడో సొంతం అయిపోయిందంట. అది కాకుండా వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయంట. వీళ్ళిద్దరికి ఒక పాప కూడా ఉందంట డాడీ. ఐ మిస్ హెర్, ఐ రియల్లీ మిస్ హెర్ అంటున్న తనని చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నావురా అని గంభీరంగా వినిపించింది. జితేంద్రకి వాళ్ళిద్దరి మధ్య జరిగింది చెప్పాడు. దాంతో ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయిన తనకి ఒక కన్నింగ్ ఐడియా వచ్చి చేరింది. నిజంగా నువ్వు తనని ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నాను అని బుద్ధిమంతుడా తల ఊపుతున్న తనని చూసి, తనని కిడ్నాప్ చేయి. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నేను ఎలా కిడ్నాప్ చేయగలను? నువ్వే చెప్పావు కదా వాళ్ళిద్దరి మధ్య తాళిబంధం లేకపోయినా సరే మనుషులు కలిసి ఉన్నాయని. ఆ మనసుని నువ్వు చెడగొట్టేస్తే అర్థం కానట్టు చూశాడు గౌతమ్. తను నువ్వు బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకో డాడీ. అవును నేనే చెప్తున్నాను. ఈ దెబ్బతో వీరి మీద పగ, విన్ని మీద నీ ప్రేమ కూడా దక్కుతుంది. వెంటనే ఆలోచనలో పడ్డాడు. తనకి ఈ ఐడియా కూడా కరెక్ట్ అనిపించింది. నిజంగా నేను విన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఐడియా నచ్చిందే. నేనైతే నాకు ఇష్టమైన నువ్వు ఎందుకు అడుగుతున్నావురా? వెంటనే ఆ పని చూడు అని అనడంతో ముందు విన్ని ఎక్కడుందో కనుక్కో అని గౌతమ్ చెప్పి వెళ్ళిపోయాడు జితేంద్ర. వెళ్ళిపోతున్న జితేంద్రలో వీరి జీవితం పతనం అయిపోతుందన్న సంతోషం కనిపించింది. బిజినెస్ను ఒక చేత్తో హ్యాండిల్ చేసిన నువ్వు ఇప్పుడు జీవితాన్ని హ్యాండిల్ చేయలేకపోయావు. ఇప్పుడు నీ జీవితం అనుకున్న విన్నీనే నీకు దూరం చేస్తే ఎంత మంచి ఐడియా వచ్చినా నాకు నిజంగా అభినందించాలరా అని మనసులో అనుకుని వెళ్ళిపోయాడు. గౌతమ్కి ఇదంతా కరెక్ట్ కాదని అనిపించింది మనసులో. డాడీ ఇలా ఆలోచించడం తప్పు, నేను ఎలా ఆలోచించుకోగలను అని మనసులో అనుకుంటూ అక్కడే తాగి పడిపోయాడు. 2 రోజుల తర్వాత పెళ్ళికొడుకు ముందు ఎదురుగా కూర్చుంది విన్ని. మా అమ్మాయి గురించి ముందు మీకు అన్నీ చెప్పాము, ఇక తర్వాత మీ ఇష్టం. వెంటనే విన్ని ఒకసారి తీక్షణంగా గమనించాడు. లక్ష్మి కళతో ఉట్టిపడుతున్న తనని చూస్తూ ఉండిపోవాలనిపించింది. అప్పుడే పెళ్ళికొడుకు తల్లి మాట్లాడుతూ, ఇదంతా అభ్యంతరం లేదన్నయ్య గారు, మీరు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని చెబితే అన్న మాట పూర్తి కాకముందే 1 నిమిషం అని అనుకుంటూ గంభీరంగా వినిపించింది వీరి గొంతు.
ఎదురుగా తలెత్తి అతని వైపు చూసింది. అతనిలో ఎలాంటి భావం కనిపించలేదు. బాబు మీరా రండి అని అంటున్న తనని చూసి, మీతో నేను మాట్లాడే టైం నాకు లేదు. ముందు నేను దీంతో మాట్లాడాలి. విన్ని వైపు చూపిస్తూ, నాకు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు నాకు ఈ పెళ్లి ఇష్టమేనా అని వాళ్ళతో చెప్పండి. గంభీరంగా వినిపించిన విన్నీని చూసి అసహనంగా అనిపించింది వీరికి. అయోమయంగా చూస్తున్న గోపాల్ గారి వైపు చూసి, నాకు ఈ పెళ్లి ఇష్టమని మీరు చెబుతారా, నేనే చెప్పమంటారా అని ఎదురుగా ఉన్న పెళ్లి కొడుకు వాళ్ళ వైపు చూసి, నాకు ఈ పెళ్లి ఇష్టమే. మీరు ఎప్పుడు తాళి కట్టినా సరే నేను మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను అని కోపంగా వీరితో చూసి అనడంతో అప్పుడే మమ్మీ అని అనుకుంటూ వచ్చింది స్వీటీ. స్వీటీని అక్కడ ఉంచలేని విన్ని కొంచెం షాక్ అయింది. అప్రయత్నంగా ఎదురుగా వచ్చిన ప్రసన్నాంబ గారి వైపు వీరి వైపు చూసింది. మార్చుకొని స్వీటీని ప్రేమగా తడిమింది. చూసారు కదా, తిను నా కూతురు. మీరు ఒప్పుకుంటే అప్పుడప్పుడు నేను తినని చూసుకుంటాను అని ఎదురుగా ఉన్న పెళ్లి కొడుకుని అనడంతో, అయ్యో దానిదేముందండి, నేను అన్నిటికీ మీ గురించి తెలిసి ఇక్కడి వరకు వచ్చాను అని అనడంతో అక్కడ ఉన్న వీరిలో అసహనం కూడిన కోపం కలిగింది. మీరు ఒక్క నిమిషం ఆగుతారా, ఇక్కడ పెళ్ళి ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని అనడంతో, తను ఒప్పుకున్నారు కదండి అని వీరిని ప్రశ్నించాడు పెళ్ళికొడుకు. కోపంగా చూశాడు వాడి వైపు. వీరు విన్ని మాత్రం ఎలాంటి భావం లేకుండా, ముఖంలో కనిపించకుండా ఉంటే తన చేతిని పట్టుకొని కంగారుగా చూసి, ఏం చేస్తున్నారు, కోపంగా అరుస్తుంది. తర్వాత అరుద్దు కానీ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నీకు నాకు పర్సనల్స్ లేవు. అయినా నేను ప్రేమించట్లేదు కూడా. కానీ నా వెంట నాకు ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగానే నాకు పెళ్ళి కూడా జరుగుతుంది. కానీ ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు అని కొంచెం కోపం ఏడుపు కలిసి అడగటంతో ఎత్తుకొని తనని ఎత్తుకొని ఆ పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు పెళ్ళికొడుకు. వాళ్ళు బిక్కముఖం వేసుకొని చూస్తుంటే వాళ్ళమ్మ చిన్నగా సైగ చేసింది రమ్మన్నట్టు. కానీ అతనికి మనసు ఒప్పక ఆశగా చూశాడు. ఏంట్రా ఇంకా చూస్తున్నావా, ఆ పిల్ల అబ్బాయితో కలిసిపోయినట్టుగా ఉంది, నువ్వురా అని కోపంగా అరిచి అనడంతో వాళ్ళమ్మ మాట ప్రకారం అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు పెళ్ళికొడుకు కూడా. లోపలికి వచ్చిన వీరు ఛాతి మీద పిడిగుద్దులు గుద్దుతూ, ఎందుకు నన్ను ఎత్తుకున్నావు, నన్ను ఎందుకు తీసుకొని వచ్చావు అని కోపంగా తన గుండెల మీద కొడుతుంటే, వెంటనే తనని దించి, ఒకసారి నేను చెప్పేది వింటావా, నేనేం వినను అంటే వినను. నువ్వు ఎవరు, నాకు ఏం సంబంధం ఉంది, మన ఇద్దరికి కలిపి పాప పుట్టింది. అయినా సరే నేను నీకు ఇచ్చేసాను కదా, నువ్వే అన్నావు కదా సుఖంగా జీవితంతో ఉండాలి అని. నేను అలానే ఉందామనుకుంటున్నాను. నువ్వు మళ్ళీ నా సుఖాన్ని ఎందుకు చెడగొడుతున్నావు అని కోపంగా అరుస్తుంటే విన్ని, ఐఎమ్ రియల్లీ సారీనా, అవును నన్ను క్షమించు. నీ ప్రేమ విలువ 25 ఎపిసోడ్స్ అయితేనే కానీ ఇప్పుడు వరకు నాకు తెలియలేదే. నిన్ను పోగొట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఇంకొకరు ఉండరు. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినవే. వినాలా, ఏం వినాలి అని అంటుంటే, నా ప్రేమను చులకన చేసావు దానికి వినాలా, లేదంటే అసలు నా మీద ప్రేమే లేదన్నట్టు ప్రవర్తించావు దానికి వినాలా, స్వీటీని దక్కించుకోవడానికి నువ్వు పెళ్లి చేసుకోమన్నా దానికి వినాలా, ఇప్పటి వరకు నేను గుర్తులేని మా నాన్నని నా దగ్గరికి రప్పించి నేను నా పెళ్ళి ఆయన చేతుల మీదుగా జరిపించాలనుకున్నా దానికి వినాలా, దేనికి వినాలి. తను చాలా ఫ్రస్ట్రేట్గా ఉందని అర్థమైంది. తనకి ఏం చేయాలో అర్థం కాక, ఓకే నా మీద నాకు కోపం ఉంది అంతేనా, మౌనంగా ఉండిపోయింది. సరే ఇప్పుడు నీ కోపం పోవాలంటే చెప్పు, నువ్వేం చేసినా సరే నీ మీద నాకు కోపం పోదు. ఐ హేట్ యూ. వెంటనే 2 అడుగులు వెనక్కి వేసి 2 చేతులు చాపి మోకాల మీద కూర్చొని జేబులో ఉన్న రింగ్ తీసి తన ముందు పెట్టాడు. ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతున్న తనను చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అని అడుగుతున్న తనని చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే తన పట్టుదల పంతం గుర్తుకు వచ్చి కోపంగా తలని తిప్పుకుంది. ఎవరు నువ్వు అని అంటుంటే వెంటనే రింగ్ బెడ్ మీద పెట్టి తన నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కొని, నీకు నా మీద కోపంగా ఉంది కదా, గ్రహించలేనంత కోపంగా ఉంది. సరే నేను అవన్నీ చేయకుండా ఉండాల్సింది. నా మీద కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. వెక్కితే ఏడుస్తుంది తప్ప మాట్లాడలేదు. మౌనమునిలా ఉండిపోయింది. చెప్పవే ఏం చేయాలో, పోనీ నీకు కోపం పోయినంత వరకు కొట్టు అని అనడంతో తన వైపు చూసింది. తన 2 చేతుల్ని వదిలి ఒక అడుగు వెనక్కి వేసి, నీ కోపం పోయేంత వరకు కొట్టు. నన్ను అప్పటికే కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతున్న విన్ని తన కన్నీళ్లు తుడుచుకొని లాగి ఒకటి పీకింది.
దెబ్బకు చుక్కలు కనిపించాయి వీరికి. పళ్ళు కూడా లూజ్ అయినట్టుగా అటు ఇటు తిప్పుకున్నాడు తన నోటిని. వెంటనే ఇంకో దెబ్బ కూడా కొట్టింది. మొదటి దెబ్బకి బిక్క చచ్చిపోయిన రెండో దెబ్బకు కూడా గట్టిగా తగలడంతో తన వైపు చూశాడు. కొడుతున్న తన చేతిని పట్టుకొని, ఇప్పటికీ పళ్ళు లూజ్ అయినాయే అని అనడంతో తనని కోపంగా తోసేసింది. ఏం చేయాలో తెలియక బయటకు వచ్చి వాళ్ళ అమ్మని పిలిచాడు. స్వీట్ని ఎత్తుకొని ఆ రూమ్లో అడుగుపెట్టింది వినమ్ర. అని అని అంటున్న ఆవిడని చూసి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. ఒక్కసారి నా వైపు చూడమ్మా. కన్నీళ్లతో తన వైపు చూసింది. నీకు కోపం ఉండడం సహజమేరా, కానీ నా కొడుకు ఎప్పుడూ ఇది కావాలని నన్ను అడగలేదు. మొదటిసారిగా నీ ప్రేమ నాతో చెప్పాడు. మీ ఇద్దరికి గుర్తుందా? స్వీటీ ఉందని నీకన్నా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. కానీ అంత ప్రేమను తన కూతురులో నేను చూసుకొని లైఫ్ లాంగ్ బతికేద్దాం అనుకున్నాడు. కానీ వాడి వల్ల కాలేదురా. ఒక్కసారి నువ్వు తన తప్పుని క్షమించి మీ ఇద్దరు ఒక్కటైపోండి. మౌనంగా ఉండిపోయింది విన్ని. మీరు ఎన్నైనా చెప్పండి, ఇతనిని నేను ఒప్పుకోను. వినమ్ర అని అంటున్న తన వైపు కోపంగా చూసి మూతి తిప్పింది. వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టు వాళ్ళ అమ్మకు సైగ చేశాడు. వెంటనే అక్కడి నుంచి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. విన్ని అని వెనుక నుండి తనని హక్ చేసుకున్నాడు. కంగారుగా విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ తన ప్రయత్నం విఫలం కావడంతో కోపంగా అనిపించి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మౌనంగా ఉండిపోయింది. విన్నీకి ఇప్పుడు నవ్వుతూ అందరినీ నవ్వించడమే తెలుసు. కానీ ఇలా కోపంగా ఉండడం తనకు తెలియదు. కోపాన్ని పరిచయం చేసింది నువ్వే. ఒప్పుకుంటాను, కాదనను. కానీ ఎందుకు ఇలా చేశాను మాత్రం ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఆలోచించడమా? ఏం ఆలోచించాలి? నేను నిన్ను ప్రేమించట్లేదని చెప్పావు, దానికి ఆలోచించమంటావా అని కోపంతో అరుస్తూ ఉంటే వెంటనే తన పెదవులతో విన్ని పెదాలను మూసేశాడు. ఒక్క క్షణం కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంది. వెంటనే విడిపించుకోవాలని చూసిన తనకు డీప్గా పెడుతున్న వీణు తోయలేకపోయింది. కోపంగా అనిపించింది విన్ని. బలాన్ని మొత్తం చేతుల్లో కూడి తీసుకుని తనని తోసేసి లాగిపెట్టుకుని పీకిన మరుక్షణం మళ్ళీ పెదవులతో మూసేశాడు. తన నడుమును గట్టిగా నలుపుతూ మెల్లగా తన పెదవులతో రాకేస్తున్నాడు వేడిని. అతడికి చిన్నగా మైకం ఆ తాకేడికి చిన్నగా మైకం కప్పుకుంది. అరగంట తర్వాత నీ అంత గొప్పగా కూడా నేను ప్రేమించానని నాకు తెలుసు. ఒప్పుకో, స్వీటీకి అమ్మా నాన్నలుగా ఉండిపోదాం. తన అనుమతి లేకుండానే అలా జరుగుతున్న చరికి వెంటనే రియాక్ట్ అవుతూ తనని గట్టిగా తోసేస్తుంది. మీరు ప్రేమించమంటే ప్రేమించడానికి నాలో ప్రేమ కనిపించడం లేదని అనడానికి నేను ఒక బొమ్మని కాదు, ఒక అమ్మాయిని, సాదా సీదా అమ్మాయిని. ఒక అమ్మాయిని నేను మిమ్మల్ని ప్రేమించాను ఎంతగా అంటే మిమ్మల్ని చూసిన మొదటి రోజు ఆ పసి ప్రాయంలోనే మిమ్మల్ని ప్రేమించాను. అలా ప్రేమించినందుకు నాకు బాగా గుణపాఠం చెప్పారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నాకు నచ్చిన వాడిని నేను పెళ్లి చేసుకుంటాను అని కోపంగా అంటూ తోసేసింది. వీరి తన రెండు చేతులతో ఎత్తుకున్నాడు. భలే అని అనుకుంటూ స్వీటీ చప్పట్లు కొట్టింది. ఏం జరుగుతుందో ఒక క్షణార్థం కాక ఎత్తుకున్న వీరి వైపు చూసింది. ఎందుకు ఎత్తుకుంటున్నావు? వదులు నన్ను అని మొండిగా అంటున్న తనను చూసి వెళ్ళడానికి కాదు పట్టుకున్నది. ఇప్పుడు నువ్వు ఇలా అన్న మాట బట్టి నాకు పూర్తిగా నీ మీద నాకు నమ్మకం వచ్చింది. నాతో గొడవ పడినా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవు అన్న నమ్మకం వచ్చింది. మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని కదా చెప్పింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ చెవులు ఏమైనా పని చేయట్లేదా? ఎందుకు పని చేయట్లేదు? శుభ్రంగా పనిచేస్తున్నాయి. నీ మాటలు ఒకేలా చెప్పి నీ చేతులు ఇంకొకలా చెప్తున్నాయి అని పట్టుకున్న కాలర్ వైపు చూసి అడిగాడు. ఒక్కసారిగా తన కాలర్ని వదిలేసి దిక్కులు చూసింది. ఇప్పటికైనా ఒప్పుకోవే, నువ్వు చాలా తింగరి దానివని. తింగరి మీరే, తింగరి నన్ను. ఇంకొకసారి నా గురించి అంటే మాత్రం బాగోదు. మరి ఎందుకు నా కాలర్ పట్టుకొని ఉండిపోయా? అది అది మీరు ఎత్తుకున్నప్పుడు నేను పట్టుకున్నాను అంతే. మీరు దాన్ని ఎక్కువ ఊహించుకోకండి, పెద్ద రాంతర్థం చేయకండి. మీ కూతురు, మీరు, మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉండండి. మధ్యలో నేనెందుకు? నేను వేరే పెళ్లి చేసుకుంటాను అన్న మాట పూర్తి కాకముందే తనతో మాట్లాడడం కూడా అనవసరమని తనని తీసుకొని వెళ్ళి నాన్న వైపు కింది నుండి పై వరకు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరు. అసహనం వచ్చి చేరింది తనలో. వాళ్ళ నాన్న అనుమతి కూడా లేకుండా అలా తీసుకుని వెళ్ళిపోతున్న తనని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. వెంటనే కారులో కుదేసి డ్రైవర్ వైపు చూస్తే స్వీటీని ఎత్తుకొని ఇంకో కారులో ప్రసన్నమ్మ గారు వెళ్ళారు. కారులో వినమ్ర అలాగే వీరు మాత్రమే ఉన్నారు. తనని కోపంగా చూసి ఉరుము చూసింది. ఎందుకు తీసుకొని వెళ్తున్నావు? నన్ను వదిలే, నేను ఇక్కడే ఉంటాను. నేను నీతో రాను. కొత్తగా ఏదైనా చెప్పు అని డ్రైవర్ వైపు స్టార్ట్ చేయమని సైగ చేసి అన్నాడు. నేను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. అయితే కోపం చూపించుకో. మెంటల్. థ్యాంక్ యూ సైకో. ఇంకా ఈ పిచ్చి పట్టిందా నీకు? నేను తిడుతున్నాను, ఎందుకు ఇలా పట్టించుకోవు? ఒకప్పుడు అన్నదానికి అలా చేస్తే అని. ఇప్పుడు వినమ్ర మొగుడిని కాబట్టి తను ఏమన్నా సరే నేను పట్టించుకోను. కోపంగా తలను తిప్పేసింది. చెత్తనా కొడుకో,
నీకు ఇచ్చిన ఒక్క పని కూడా నీకు చేయడం రాదారా అని కోపంగా గట్టిగా అరుస్తున్నాడు. సార్ నేనేం చేశాను సార్? నా ప్రయత్నం నేను చేశాను, అయినా దాంట్లో తప్పేముంది? వీరు లాస్ట్ మినిట్ లో నా కూతుర్ని ఎత్తుకుపోయాడు. నేనేమైనా కలగంటానా? చేతకాని భర్తవే కాదు, అలాగే చేతకాని ఒక తండ్రి కూడా. నువ్వేం పుట్టావురా అని కోపంగా అరుస్తూ పెట్టేశాడు ఆ వ్యక్తి. అదంతా నీ వల్లే, దానివల్లే చాలా హ్యాపీగా బతుకుతున్న నా లైఫ్లోకి గోల్డెన్ ఛాన్స్లా వచ్చింది వినమ్ర. పోనీలే, కూతురే కదా, 4 మంచి మాటలు చెప్పి అది నా పుట్టలో పడలేదు. అవతల వాడు నిన్ను చంపుకొని తింటున్నాడు అని మనసులో కసిగా అనుకున్నాడు గోపాల్. ఎలా అయినా వాడి దగ్గర నుండి వినమ్రాన్ని విడదీసి నేను అనుకున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. అప్పుడే లాస్ట్లో ఉన్న బిజినెస్ మళ్ళీ పైకి వచ్చేది అని మనసులో అనుకున్నాడు గోపాల్. క్షణాల్లోనే ఇంటికి చేరుకోవడంతో కారు నుండి దిగి సైడ్కి వచ్చి చిన్నగా టైప్ చేయడంతో బొమ్మలా ఉండిపోయింది తప్ప దిగాలని ఆలోచన కూడా రాలేదు. అసహనంగా అనిపించింది. వెంటనే తనే లీడ్ తీసుకొని తన 2 చేతులతో ఎత్తుకున్నాడు. నా మీద నీకేం అధికారం ఉంది? నన్ను ఎందుకుంటున్నావు? వదులు అని గట్టిగా అరుస్తుంటే తనని ఏమాత్రం పట్టించుకోకుండా సీరియస్గా ఒక చూపు చూశాడు. అంతే, తన చూపుకే వెన్నెలో వణికి పుట్టింది. ఏ ఫ్రెండ్ మళ్ళీ ఎత్తుకున్నాడు అనే ఆనందంతో ప్రసన్న గారి దగ్గర ఉన్న స్వీటీ చప్పట్లు కొడుతోంది. కోపంగా చూసింది పాప వైపు. చిన్నగా నవ్వి విండి తన ఇంట్లో తీసుకొని వెళ్ళాడు. వదులు, నన్ను వదులుతావా వదులువా? నేను నిన్ను పెళ్లి చేసుకోను, అసలు పెళ్లి చేసుకోను అని కోపంగా అరిస్తుంటే తన వైపు చూసి చేసుకోవద్దు. హా, అదే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దు. కోపంగా చూసింది తన వైపు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకేం వద్దని చెప్పాను కదా. నాకు నేను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. నన్ను వదిలే, నా మట్టుకు నేను బతుకుతాను. ఎందుకు? మళ్ళీ ఆశపెట్టి వదిలేయించడానికా? నాకు ఎవరు వద్దు, ఎవరు లేరు కూడా అని కోపంగా అరుస్తుంటే వెంటనే వెంటనే తన గదిలోకి తీసుకొని వెళ్ళాడు. ప్రసూనాంబ గారు వాళ్ళిద్దరి వైపు ముచ్చటగా చూసుకొని స్వీటీగా ఆకలిగా ఉంటుందని పెరుగన్నం కలిపి తనకి ప్రేమగా తినిపించారు. వాళ్ళ మమ్మీ కూడా రావడంతో అప్పటి వరకు చిన్ని కడుపు తృప్తిగా తినలేకపోవడంతో గోరుముద్దలు తింటుంది. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. తీరుస్తావా, ఆరుస్తావా? చెప్పు, ఎందుకు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావు? అనరాని మాటలు అనేసి తప్పైపోయింది, క్షమించాలని అడుగుతావా? అసలు అడగను. హా అని వెర్రిగా తన వైపు చూసి అంటుంటే అప్పటికే తనకి చిరాకుగా ఉండడంతో తన పక్కనే కూర్చున్నాడు. 2 కాళ్ళు ముడుచుకొని తన వైపు చూసింది. చిన్నగా వెక్కుతున్న తనను చూసి 2 చేతులతో 2 కళ్ళ మీద ప్రేమగా తుడిచాడు. నేను చెప్పను, ముందు నేను ప్రశ్నలు అడుగుతానే చెప్పు సమాధానాలు వాటికి. కోపంగా చూపు తిప్పేసింది. చిన్నగా చిరునవ్వు నవ్వి, ఓకే ఫైన్. మన ఇద్దరం ఇంటిపేట అయ్యానని ఆ సురేష్ గారు చెప్పలేదు. కనీసం నువ్వైనా చెప్పావా? లేదు. నేను చెప్పడానికి వచ్చాను, కానీ నువ్వే నన్ను కొత్త అవమానించి చెప్పి నా ముఖం మీద విసిరావు. అది ఎప్పుడు చెప్పావు? నేను ప్రెగ్నెంట్గా అన్న మాట మధ్యలో ఆపేసింది కదా. కానీ కానీ ఏదో అనబోతుంటే కానీ లేదు, కూని లేదు. ఆ రోజు ఇంటిమేట్ అయినప్పుడు నువ్వు నాకు వచ్చి చెప్పావా? లేదు. నువ్వు యూఎస్ వెళ్ళిపోయావని చెప్పాడు సురేష్. అవును, నిజమే, వెళ్ళిపోయానని చెప్పాను. పెళ్లి జరిగిపోయిందంటే అదైనా నమ్మేశావా? ఒక్కసారి నా వైపు గురించి కూడా ఆలోచించలేదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఇప్పుడు ఇలా మాట్లాడితే నేను అసలు ఊరుకోను. నువ్వే కదా ఆ రోజు నా లైఫ్లో నేను చూసుకోమని ప్రోత్సహించావు. నేను నీతో ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడానికి వచ్చాను, కానీ నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నావని మీ నాన్నగారు చెప్పారు. అది చెప్పేసరికి ఏ ఆడపిల్ల అయినా ముందుకు వచ్చి ఎలా చెప్పగలుగుతుంది అని కోపంగా అరిచింది తన మీద. యు నో వాట్, మా నాన్న ఎప్పుడూ ఆయన వైపు ఆలోచించేవారు, నా వైపు ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడు బిజినెస్ అని తిరిగేవారు తప్ప నన్ను మా అమ్మని పట్టించుకోలేదు. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూసి నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు నేను చూసాక నాకు నేను పెళ్లి చేసుకోవాలని ఆశ పుట్టింది. అయితే మీకోసం పడి చచ్చే నాయనాన్ని పెళ్లి చేసుకోండి, కోపంగా అరిచింది. అప్పటికే నీరసంగా ఉండటంతో ఉన్నదాన్ని గ్రహించి వెంటనే స్వీటీకి తినిపిస్తున్న ప్రసన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు వీరు. అమ్మ, తనకి కూడా కొంచెం నీరసంగా ఉంది, ఆమెను తీసుకొని వెళ్ళు. ఇప్పుడు నేను తీసుకొని వెళ్తే నా మీద కోపంతో తినదు అని చెప్పడంతో ఇదంతా నువ్వు చేసుకున్నది కదరా, అనుభవించు, తర్వాత అనుభవిస్తానమ్మా. ముందు తన కాకులుగా ఉందేమో, వెళ్ళి తినిపించు. ఏమవుతుందని 2 రోజుల నుంచి అన్నం తినలేనట్టుగా కనిపిస్తుంది తన ముఖం అని అనడంతో అది కూడా నిజమే అనిపించింది. వెంటనే వాళ్ళ ఆయన ఫోటో వైపు చూశారు. ఆయన చనిపోతే ఇలాంటి మంచి అమ్మాయిని దూరం చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు తిరిగి పగిలిన మనసును అతికించడానికి కొంచెం టైం పడుతుంది. జరిగిపోయిన వాటిని మనం మార్చలేకపోవచ్చమ్మా, కానీ జరిగే వాటిని మనం మార్చొచ్చు. విని తప్పకుండా నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. ఆ నమ్మకం నాకు కలిగింది.
తనకి ఏమైనా తినిపించు అని చెప్పడంతో తన చేతిలో ఉన్న కూతురిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్, నా కోసమే కదా అమ్మని తీసుకొని వచ్చావు అని చెప్పడంతో, మన కోసం బేబీ, నీకు విల్లు మమ్మీ అయితే మరి ఫ్రెండ్ నీకేమవుతాడు, ఏమవుతాడు, డాడీ అవుతాడు అని మెరుపు కళ్ళతో అంది. ఈజ్ ఇట్ లిటిల్ షాప్, నువ్వు ఈ రోజు నుంచి నన్ను డాడీ అని పిలవచ్చు అని చెప్పడంతో, నిజంగా నిజమా, ఎస్ నిజంగా నిజం అని ముక్కుని పట్టుకుని అనడంతో థ్యాంక్ యూ డాడీ అని కలిసిపోయింది. వెంటనే తనని కొడుతూ ఉంటే అప్పటి వరకు ఉదయం నుండి తిరగడం వల్ల మెల్లగా నిద్రలోకి జారిపోయింది. భుజం మీద పట్టుకున్న స్వీటీని చూసి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి వెంటనే బెడ్ మీద పడుకోబెట్టాడు. స్వీటీని చూస్తుంటే నిజంగా వాళ్ళమ్మ చిన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. ఎంత ప్రేమ లేకపోతే అచ్చం తన అమ్మలాను ఉన్న కూతురు కనింది అని మనసులో అనుకున్నాడు వీరు. భోజనం ప్లేట్తో లోపలికి వచ్చిన ఆవిడని చూసి ముభావంగా ఉండిపోయిన తన దగ్గరికి వచ్చింది ప్రసన్నాంబ. ఏంటమ్మా ఆకలితో ఉండిపోయావంట, నా కొడుకు నిన్ను చూసి తెగ బాధపడిపోతున్నాడు. పెళ్లి కాకముందే ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత నా కొడుకుని పూర్తిగా కొంగుని కట్టేసుకునేటట్టు ఉన్నావే అని చమత్కారంగా అడిగింది. నా వెంట తిరుగుతుంటే నా తప్పు కాదు కదా, సరదాగా అన్నానమ్మా అని ఇంటి మహారాణి వినువు, కాకపోతే ఇంకెవరిని అడుగుతాను చెప్పు, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఆయన మాటకి విలువ లేకుండా పోతుంది. ఆయనే పోయినప్పుడు ఆయన ఇచ్చిన మాట ఎలా నిలబడుతుందమ్మా? నేను ఇక్కడికి మాట ఇచ్చానండి, ఆయనకి మాట ఇచ్చానండి, వీరికి నేను అసలు కనిపించాను, నా కర్మకాన్ని కనిపించాను. తనకి కూతురు ఉందని ఎన్ని రోజులు నేను ఎంత జాగ్రత్త పడ్డాను. అంత దగ్గర అయిపోయింది శృతి వీరికి. నా కూతురు నీకు చెప్పక ముందే నేను ప్రేమిస్తున్నాడన్న విషయం నా కొడుకు ఎప్పుడో నాకు చెప్పాడమ్మా అని అనడంతో ఆశ్చర్యంగా చూసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, నా కొడుకు ఎప్పుడు నీ ప్రేమ విషయం నా గురించి చెప్పాడు. ఒక కారణంగా చెప్పాలంటే మీరిద్దరు విడిపోవడానికి కారణం కూడా నేనేనేమో. మీ మంచితనం నన్ను ఇలా మాట్లాడించేలా చేస్తుందమ్మా. ఒకరోజు నేను స్వీటీ గుడిలో చూశాను. ఆ తర్వాత తను స్కెచ్ గీయించి వేలు చెబుదామని లోపల పిలిపించి అడిగితే అప్పుడు నీ విషయం బయటపడింది. కానీ ఎంత అడిగినా సరే నీతో ఇంటిమేట్ అయ్యానన్న విషయం మాత్రం చెప్పలేదు నా కొడుకు. తనకే గుర్తులేదు కదా, అలా ఎలా చెప్పగలుగుతాడో చెప్పు. దాంతో ఏం మాట్లాడలేకపోయింది. చూడమ్మా, మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ గడిచిపోయిన గతాన్ని తలుచుకుంటూ ముందున్న భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు అని తెలియకుండానే తన మాటల్లో పెట్టి ముద్దలు కలిపి పెట్టింది. తింటున్నది కూడా చూసుకోకుండా హాస్టల్లోనే నమ్ములుతూ ఉండిపోయింది వినమ్ర. అలా మాట్లాడిన ముద్దలు కలిపి పెట్టిన తను మొత్తం తినేసింది. చిన్నగా నవ్వి, చూసావా, ఆలోచనలో పడితే ఎంత తిన్నావో కూడా చూసుకోలేదు. బాగా ఆలోచించుకొని రా. నువ్వు నా కొడుకు నా మనవరాలు కలిసి ఉండటమే నాకు కావాలి అని చెప్పడంతో ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. మంచినీళ్ళు ఒక గ్లాసులో అందిస్తున్న ఆవిడని చూసి మంచినీళ్ళు తీసుకొని తాగింది. వెంటనే అప్పటి వరకు లేని ప్రశాంతత వాతావరణానికి తెలియకుండానే కన్నులు నిద్రలో పిలుముకున్నాయి. నీ పళ్ళం పడుకుందిరా, మాటలు పెట్టి ముద్దులు తినిపించాను, అందుకే కదా నేను అమ్మ అనేది అని చిన్నగా అనడంతో, సరేలే పాపం, రేపు తనని ఎలా ఫ్రెష్ అవ్వాలో నువ్వు ఆలోచించుకో. ఏదేమైనా సరే 4 రోజుల్లో మీ పెళ్లి జరుగుతుంది. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ ఒప్పుకుంటుందంటావా కాదురా, ఒప్పించి తీరాలి కూడా. నువ్వేం చేస్తావో తెలియదు, తను మాత్రం మన ఇంటి కోడలుగా రావాలి. ఈ విషయాన్ని నాయనకి తెలియకుండా చూసుకో. ఎందుకు మమ్మీ తెలియకుండా ఉండాలి? తెలియాలి కదా. నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో తన జీవితాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి నేను జరుపుకుంటాను అని అనడంతో నీటిని పూర్చి, సరేలే ఏదో ఒకటి చేయి అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రసన్నాంబ గారు పడుకుని వినీతకి కూర్చాడు. తన కోట్ని రిమూవ్ చేసి తనని ఒక పక్కగా చూసుకొని పడుకున్నాడు. చాలా రోజుల నుండి నిద్రలేని దానిలో పడుకున్న తనను చూసి మనసు చిన్నగా ప్రకంపనకు గురైంది. సారీరా, ప్రేమని వెంట పడుతుంటే ఏదో ఆకతాయితనంగా అనుకున్నాను, కానీ నిజంగా నా మీద నీకు కొండంత ప్రేమను పెంచుకున్నావని మాత్రం ఊహించలేకపోయాను. నువ్వు అనుకున్న అవునన్నా కాదన్నా నేను నీ మొగుడుగా ఉండాలి, నువ్వు నా భార్యగా ఉండాలి, జన్మలకి స్వీటీని మన పుత్రిగా పుట్టాలి అని మనసులో తనని చూస్తున్న క్షణాల నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగిన క్షణాలు మొత్తం గుర్తుకు చేసుకొని చిన్నగా తనలో తానే నవ్వుకున్నాడు. మరుసటి రోజు లిక్కిపడి లేచింది వినమ్ర. తన నడుము మీద ఏదో చెయ్యి ఎవరిదో ఉండటంతో, ఎవరైనా చూసిన తనకి వీరికి కనిపించడంతో వెంటనే చేతిని బలంగా విసిరికొట్టింది. మెల్లగా మెలకు వచ్చింది వీరికి. ఒకసారి టైం వైపు చూడు, 7 అయ్యింది, కొంచెం సేపు పడుకో అని మళ్ళీ తన చేతిని పట్టుకొని రావడంతో వీరి మీద పడిపోయింది.
మెత్తని పూల పాన్పు తన మీదకి రావడంతో నిద్రమొత్తం ఎగిరిపోయింది మిత్తు. ఒక్కొక్క క్షణం తన కళ్ళల్లో చిక్కుపోయింది విన్ని. ఆ పిల్లి కళ్ళే కదా మొట్టమొదటిసారిగా తనని ప్రేమలో పడేశాడు. మళ్ళీ ఆ కళ్ళలోకి చిక్కుపోవడంతో తను చూడటం గమనించి తన 2 చేతులు వెనుక తల కింద పెట్టుకొని తన వైపు చూసి ఏంటి నచ్చాను ఓపెన్గా సైడ్ కొడుతున్నా కంగారుగా అనిపించి లేవడానికి ప్రయత్నం చేసింది. నేనేం అనుకోలేని మీరేం అనుకోకపోయినా నేను అనుకుంటాను. మర్యాదగా వదలండి. వదలని వదలడానికి ఎక్కడ పట్టుకున్నాను నేను పట్టుకున్న ఫీలింగ్ మీలో ఉంది కాబట్టి నువ్వు అలా అంటున్నా. తడబడి తన నుండి లేచింది. చిన్నగా విచ్చుకున్నాయి తన పెదవులు. వెంటనే తను కూడా బెడ్ మీద కూర్చున్నాడు. నేను వెళ్ళిపోతాను. మా ఇంటికి ఆల్రెడీ మీ ఇంట్లోనే కదా ఉన్నా. అది కాదు, ఇది మీ ఇల్లు, మీ కూతురిల్లు. నా సొంత ఇల్లు అంటే నాకు ఏదీ లేదు. నేనే కదా కష్టపడి పని చూసుకోవాలి, సంపాదించుకోవాలి. అసలే 3 రోజులు లీవ్లో ఉన్నానని నా బాస్ శాలరీ కూడా కట్ చేశారు. నేను వెళ్ళాలి. అంతకన్నా బెటర్ పోస్ట్లో ఎందుకు ఇప్పిస్తాను. నీ దయ నా క్షణం మీద బతకాల్సిన అవసరం లేదు. కోప్పడితే వినంబర కాదు. ఒకప్పుడు నాకు ఎంతో ప్రేమగా ఉండే విన్ని నాకు కావాలి. ఆ విన్ని మీరే చంపేశారు. మీ మాటలతో ప్రతి క్షణం మీ మాటలతో తూటాలలో పేలి నన్ను అనుక్షణం చిత్రవద చేస్తూ వచ్చావు. ఆ విన్ని ఎప్పుడో చచ్చిపోయింది. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన విన్ని కాదు ఇప్పుడు మాట్లాడేది. నేను అర్థం చేసుకుంటాను. కానీ గడిచిపోయిన గతాన్ని తలుచుకుంటూ ముందున్న భవిష్యత్తును వదిలేసుకుంటాను. స్వీటీకి నేనంతా నువ్వు కూడా అంతే. తనకు అమ్మ కానీ నాన్న కానీ లేకుండా చేద్దామా? నువ్వు ఎలా బతికావో తనని కూడా అలానే బతకమని చెప్తావా? దాంతో ఏం మాట్లాడాలో తెలియలేదు. చిన్నగా నుదుటి మీద ముద్దు పెట్టి నాకు తెలుసు నవ్వుని ఎప్పుడు ప్రేమించడమే కానీ ద్వేషించడం కాదు. వినంబర అంటేనే సంతోషం. తనకి కోపం, క్రోధం, అసూయ ఏమీ తెలియదు. నీ మైండ్ని కూడా పొల్యూట్ చేసుకోవడం బుద్ధిగా ఉండు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఛానల్.